ప్రియులారా, మనం ప్రేమ అవసరాలు గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగానే మనము ప్రేమలో ఉన్న 3 రకాలైన విషయాల్ని మనము ధ్యానం చేశాం. కుటుంబ సంబంధమైన ప్రేమ స్టార్జ్ గురించి, స్నేహ సంబంధమైన ప్రేమ ఫిలియో గురించి, లైంగిక సంబంధమైన ప్రేమ ఐరోస్ గురించి మనము డిస్కస్ చేసాం. ఈ మూడింటిని నియంత్రించగలిగిన క్రీస్తు ప్రేమను గురించి మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఈ మూడింటిని నియంత్రించగలిగిన, ఈ మూడింటికి అతీతమైన, ఈ మూడింటిలో స్వార్థం చూసాం, ఈ మూడింటిలో ద్రోహం చూసాం, ఈ మూడింటిలో నిరాశ నిస్పృహ గురి చేయడం చూసాం. కానీ దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమ, అగాపే ప్రేమ ఎంత గొప్పదో మనము ప్రేమ అంటే ఏంటో అన్న విషయాలు 4 విషయాలని మనము ముందు నిర్వచనాలు తెలుసుకున్నాం. ఆ 4 విషయాలు కూడా యేసుక్రీస్తులో మనకు కనబడతాయి. ప్రేమలో విధేయత ఉంది అని అనుకున్నారనుకోండి, క్రీస్తులో మనకు కనబడుద్ది. అది 4 విషయాలు గుర్తు చేస్తారా? ఒకటే, పోయిన మన క్లాసులో ప్రేమ అంటే అని, ప్రేమ అంటే ఏంటి, ప్రేమ కానిదేంటి, ప్రేమ అంటే ఏమిటి, ప్రేమ యొక్క రుజువు ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకుందామని అనుకుని షెడ్యూల్లో మనము మొట్టమొదట ప్రేమ అంటే అనే విధేయత. ఇప్పుడు ప్రేమ అంటే విధేయత అని అనుకుంటే, ప్రేమ యేసుక్రీస్తు అని మనం భావిస్తే, లవ్ ఈజ్ ఏ వెర్బ్ యాజ్ వెల్ యాజ్ నౌన్ అనుకున్నాం. ప్రేమ ఒక గుణం, ఒక కార్యం. కానీ అదే సమయంలో ప్రేమ ఒక వ్యక్తి, అది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఇప్పుడు మనం యోహాను మొదటి పత్రికలో నుండి ఆ రుజువు చూద్దాం మనం. సో ప్రేమ అంటే విధేయత అని మీరు భావిస్తే, యేసు ప్రభు సంపూర్ణ విధేయత కలిగిన వాడని మనకు రుజువు అవుతుంది కదా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనకి ఆ మాట కనబడుతుంది. ఏమని? 7వ వచనంలో, ఆయన శరీరధారిగా ఉన్న దినముల్లో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమలు ఇలా విధేయతని ఆయన చూపించాడు. విధేయతకు ఆయన మారుపేరు కొన్నాడు. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా. విధేయత అంటే ఏంటో నిరూపించినాడు యేసు. చేత ప్రేమలో విధేయత ఉంటుంది. అబ్రహాము విధేయత చూపించాడు, అందుచేత దేవుణ్ణి ప్రేమించాడు అనడానికి రుజువు అయింది. నెక్స్ట్ రెండోది ఏం చెప్పుకున్నాం? ఒకటి విధేయత, రెండోది ప్రాణం ఇచ్చేయడమే. ఎస్, అందుచేతనే ప్రాణం పెట్టాడు. దేవుడు మనలను ప్రేమించాను. ఎట్లనగా దేవుడు మనల్ని ప్రేమించాడు ఎందుకంటే కుమారుడిని పంపించాడు. కుమారుడిని పంపించి ఏం చేశాడు? కుమారుని శిలువ మరణం ద్వారా అది రుజువు చేశాడు. దేవుడు మనల్ని ప్రేమించాను ఎట్లనగా అని ప్రతి చోట కనబడుతుంది. ఎందుకంటే యేసు ప్రభువు కూడా మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే, ఇంత ప్రేమించాను అని తన యొక్క 2 చేతులు కూడా ఆయన చాపాడు. కనుక ప్రేమ అంటే ప్రాణం పెట్టడం. అది కూడా మనము ఆ విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అందుచేత యేసు మనిషి కుమారుడు, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అందుచేత ప్రేమ అంటే యేసు ప్రభువులో రుజువైంది. ఇంకా 3వది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం. అక్కడ ఉంటుంది, అక్కడ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం. అంతవరకు లాస్ట్. సో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటే ఏంటి? అంతవరకు అది చేయలేరురా, ఇది చేస్తేనే సంపూర్ణత అని అన్నప్పుడు అది చేసినాడు ఎవడో లేడు. అందుచేత ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడుగా, ధర్మశాస్త్రాన్ని కొట్టివేటుకు రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభువు ఇలా అంటే సంపూర్ణ సిద్ధి కలిగిన వాడుగా, తన్ను తాను ప్రత్యక్షపరుచుకునేవాడుగా యేసు ప్రభు ఉన్నాడు. అది అక్కడ కూడా మనకు అర్థమైంది. ఎందుకనే ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో క్రీస్తు దానిని చేశాను. మొన్న మనం చూసాము, సంపూర్ణ సిద్ధి ధర్మశాస్త్రం ఇవ్వలేకపోయింది, క్రియలు బలులు ఇవ్వలేకపోయాయి,
తర్వాత అర్పణలో ఇవ్వలేకపోయాయి, యాజకుడు ఇవ్వలేకపోయినప్పుడు యేసు ప్రభు, అందుకని ఇక్కడ కూడా వ్రాయబడి ఉంటుంది, అదే హెబ్రీ పత్రికలో మనం చూసాం. మనం అక్కడ ఏమని, ధర్మశాస్త్రమే చేయగలిగితే క్రీస్తు రావాల్సిన అవసరం లేదని చాలా చక్కగా మనం 10వ అధ్యాయంలో, ధర్మశాస్త్రం రాబోతున్న మేలులు చాయగలది, వస్తువు నిజస్వరూపం గలది కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతే కర్పించి ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చేవరకు ఎన్నడూ సంపూర్ణ సిద్ధిని కలగజేయలేకపోయినాయి. కనుక సంపూర్ణ సిద్ధిని కలగజేయడానికి కోసం ధర్మశాస్త్రం ఫెయిల్ అయింది కనుక యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సంపూర్ణ సిద్ధి కలిగినాడుగా ఆయన మనకున్నాడు. ఇక 4వది, ఆత్మచేత నడిపింపబడేవాడై ఉండాలి. ఆత్మ ఫలం ప్రేమ కనుక ఆయనే పరిశుద్ధాత్మతో నింపబడినవాడై, అందుచేత పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, ఆయన కార్యాలన్నీ ఆత్మకార్యాలే, ఆత్మ ద్వారానే నిరూపించబడ్డాడు అంటాడు. ద సీక్రెసీ ఆఫ్ గాడ్లీనెస్ మనం ధ్యానం చేసాం. దైవభక్తి గురించి ధ్యానం చేసినప్పుడు తిమోతి 3వ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, దైవభక్తి మర్మం ఏదనగా, దైవభక్తిని గురించిన మర్మం ఏంటి చెప్పండి, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైన తర్వాత నీతిపరుడని 3వ అధ్యాయం 2వ వచనం 2వ లైన్లోనే ఉంటుంది అన్నమాట. ఒకటి సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు, రెండవది అది ఆత్మ విషయంలో నీతిపరుడని, అంటే ఆత్మానుసారమైన నీతి మొత్తం ఒక యేసుప్రభులోనే కనబడింది. అందుచేత ఎవడైతే ఆత్మచేత అలా నడిపింపబడతాడో వాడు ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రధానమైన ఫ్రూట్ ప్రేమే ఫస్ట్. అందుచేత ఆయన ఆత్మపూర్ణుడై అన్నప్పుడు అప్పటి నుండి ఆయన ఆత్మ ద్వారా పరిచర్య ప్రారంభించిన దగ్గర నుండి ఆయన ప్రజలను కంపాషనేట్గా ప్రేమించాడు. కనుక ప్రేమకు రుజువులు ఇలా కనపడతాయని మనము ఈ రుజువులను బట్టి ఆయన ప్రేమ ఉన్నాడని మనం చెప్పుకున్నాం. అంటే ఆయన విధేయతను బట్టి, ఆయన సంపూర్ణతత్వాన్ని బట్టి, ఆయన ఆత్మ నడిపింపును బట్టి, మనము ఆయన నిజంగా ప్రాణం ఇచ్చేయడాన్ని బట్టి ఆయనలో ప్రేమ ఉంది, ఆయన ప్రేమ ఉన్నాడు. యోహాను మొదటి పత్రికలో నుండి మనము ఒకసారి ఎందుకంటే యోహాను తన మొదటి పత్రికలో 3 విషయాలని ముచ్చరించాడు. 3 విషయాలు. యోహాను మొదటి పత్రిక యోహాను మొదటి పత్రికలో దేవుడు వెలుగై ఉన్నాడు. మనం మొన్న రాసాం, దేవుడు వెలుగై ఉన్నాడు. 2, దేవుడు నీతి అయి ఉన్నాడు. నీతి అయి ఉన్నాడు. 3, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఇది 1, 2 అధ్యాయాలు. ఇది 3వ అధ్యాయం మొట్టమొదటి నుండి 12 వరకు దేవుడు నీతి అయి ఉన్నాడని నిరూపించాడు. ఆ తర్వాత దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనేది 3:13 నుండి 5:21 వరకు. సో ఇప్పుడు మనం దీన్ని మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. యోహాను తన మొదటి పత్రికలో ఎలాంటి దేవుడితో మీరు సహవాసం చేస్తున్నారు అన్న విషయాన్ని, ఎలాంటి దేవుడితో సహవాసం చేస్తున్నారు మీరు, ఇదిగో ఇలాంటి దేవుడితో మీరు సహవాసం చేయండి అని దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని రాశాడు. ఇది యోహాను మొదటి పత్రిక అంతా సహవాసాన్ని గురించి చెప్పింది. సో సహవాసం, దేవునితో సహవాసం, ఎలాంటి దేవునితో, వెలుగై ఉన్న దేవునితో సహవాసం చేయండి, నీతి అయిన దేవునితో సహవాసం చేయండి, ప్రేమ అయిన దేవునితో సహవాసం చేయండి. రైట్, ఇప్పుడు మనం 3వ అధ్యాయం నుండి చూద్దాం. 3వ అధ్యాయం 13 నుండి మనం చూద్దాం. 3వ అధ్యాయం 13 నుండి మనం చూస్తే దేవుని ప్రేమను గురించి యోహాను, ఎందుకు యోహాను అలా చెప్పాడంటే, మీరు గమనిస్తే యోహాను యేసుప్రభుతో బాగా ఉన్నవాడు. యేసుప్రభుతో ఉండడం అంటే ఆయనతో పాటు ఉన్న ప్రధానమైన శిష్యుల్లో ఒకడు యోహాను.
యేసుప్రభు పక్కనే ఉంటూ, యేసుప్రభు పెట్టినవి తింటూ, యేసుప్రభు పక్కనే పడుకుంటూ, యేసుప్రభు పాటలే పాడుకుంటూ, యేసుప్రభు చేసే సూచికలు, చివరికి వాళ్ళ మదర్ని కూడా యేసుప్రభు యొక్క తల్లి అయిన మరియను కూడా యోహానుకే దేవుడు అప్పగించాడు. కనుక ఇదిగో నీ తల్లి అని, ఇదిగో నీ కుమారుడని, ఆమెకున్న పుత్రశోకాన్ని భౌతికంగా తొలగించడానికి కూడా యోహాన్నే పెట్టాడు. అసలు యోహాన్ని ద అపోస్తల్ ఆఫ్ లవ్ అంటారు. అపోస్తల్ ఆఫ్ లవ్. ప్రేమ అపోస్తలుడు అని పేరు. అసలు యోహానికి ఆ పేరు ఉంది, ప్రేమ అపోస్తలుడు. కనుక ప్రేమను గురించి యోహాన్ ఏం రాశాడు ఆ విషయాలు మనం చూద్దాం. ఎందుకంటే ఇది చాలా యోహాను యొక్క అనుభవంలో నుండి 3:13 నుండి కదా, 3:13 నుండి 3:15 వరకు, 3వ అధ్యాయం 13 నుండి 15 వరకు ప్రేమ కాని దాని గురించి రాశాడు. ప్రేమ కానిది అంటే అర్థం ఏంటి? ఇది ప్రేమ కాదు. ప్రేమ కానిది ఏంటి? ప్రేమ అయ్యింది ఏంటి? ప్రేమ యొక్క స్టాండ్ దేని మీద ఆధారపడి ఉంది? ఈ విషయాలు చాలా చక్కగా ముందు తను రాసింది. ప్రేమ కానిది అంటే దీన్ని మనం ప్రేమ అని అనకూడదు. దేన్ని ప్రేమ అనకూడదు? అది ఆ విషయాలు రాశారు. చదువుతాను చూడండి, 13 నుండి 15 వచ్చిన. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళ ఆశ్చర్యపోకండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. రైట్. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేకపోవటాన్ని మొట్టమొదటి నిర్వచనం మరణం అన్నాడు. ప్రేమ లేకపోతే అది మరణం. మరణం అంటే ఏమని తెలుసుకున్నామండి మీరు? మరణం అనే మాటకే ఎడబాటు అని అర్థం. అంటే మరణం అని చెప్పాడు. అంటే ఆలోచిస్తే నా కొడుకు దూరం అయిపోయాడు అని అర్థం. ఆదాము ఆ పండు తినమన నువ్వు నిశ్చయంగా చచ్చిదవు అంటే నువ్వు దూరం అయిపోతున్నావు అని. ఎడబాటునే మరణం అని పిలిచింది. అంటే దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని ఆజ్ఞల్ని ప్రేమించకుండా, సాతాను యొక్క స్థితిగతుల్ని, సాతాను యొక్క మాటల్ని నమ్మితే వాళ్ళు దూరం అయిపోయారు. ప్రేమ లేనిది ఏంటంటే మరణం. ప్రేమ లేకపోతే వాడు బతుకున్నా సచ్చినా ఒకటే. ఎంత భయంకరంగా చెప్పాడండి. అంటే ఎంత భయంకరమైంది అది. ప్రేమ లేని స్థితి మరణంతో సమానం. ఓకే, దీనికి మీకు రుజువిస్తాను. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 1 నుండి 3 వచనాలు మనం చూద్దాం. అంటే అది ఎలాంటిది మరణం అంటే ఏంటో దానికి చిన్న రుజువిచ్చాడు. చూడండి ఒకసారి, మీరు చదవండిప్పుడు. మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినాను అంటే చూడండి, అంటే ఎలాంటి పొజిషన్ చెప్తున్నాడు. మరణం అంటే ఒకవేళ మనుష్యుల భాష వాడినా, దేవదూతల భాష నువ్వు మాట్లాడుతున్నా, ఎవరికి అర్థం కాకుండా దేవదూతల భాష మాట్లాడుతున్నా, ప్రేమ లేకపోతే వ్యర్థం. చూడండి ఎలా చెబుతున్నాడు. నెక్స్ట్ రెండోది తర్వాత ప్రవచించే కృపావరం కలిగి ఉన్నారు మీరు. ప్రవచించు కృపావరం కలిగి ప్రేమ లేదనుకోండి వ్యర్థమే. ఎంతమంది చేత చప్పట్లు కొట్టుకుంటే ఉపయోగం ఉంది? అబ్బాయి ఏం ప్రవచించాడు రా, పక్కన నుండి ప్రేమించలేడు రాడు. ప్రేమ లేకపోతే దేవుడిని ప్రేమించడం కూడా ప్రవచించే కృపావరం. నెక్స్ట్ తర్వాత మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగినవాడై మర్మాలన్నీ చెప్తాడంట. మర్మములు వివరించడం జ్ఞానవంతమైన స్థితి. నువ్వు కలిగి ఉన్న వ్యర్థమే ప్రేమించకపోతే. దేవుని ప్రేమిస్తున్నామని చెప్తూ దేవుడిచ్చిన మర్మాలని వివరిస్తూ దేవుడిచ్చిన జ్ఞానవంతమైన వాటిని వినియోగిస్తూ పక్కవాడిని ప్రేమించలేకపోతే నువ్వు మృతుడవే. ఇంకేం చెప్పాడు చూడు.
కొండలను పెకిలించగలగల పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడు వేయండి. అబ్బా, కొండలను పెకిలించగలిగిన విశ్వాసం, పెకిలించగలిగిన భయంకరమైన అద్భుతమైన విశ్వాసం. అమ్మో ఎంత విశ్వాసం అని చెప్పినా సరే పక్కండి ప్రేమించకపోతే నువ్వు మృతుడు. ఇది మరణం అండి. ఎందుకంటే బతుకున్నా సచ్చినా ఒకటే అని అర్థం. ఎంత ఉపయోగం ఉంది. కొంతమంది అండి ఎంతంత డిగ్రీలు చదువుతారు, బీడీలు చేస్తారు, సిరంపూర్ యూనివర్సిటీల్లో చేస్తుంటారు. పక్కోడికి ప్రార్థన కూడా ఇవ్వలేదు, పక్కోడికి పాలు భాగం కూడా ఇవ్వలేదు. కనీసం వాళ్ళ గురించి ఒక మాట కూడా చెప్పలేరు. అంతా జీలోఫోబియా ఉంటుంది వాళ్ళకి. ద ఇర్రేషనల్ ఫియర్ ఆఫ్ జీలస్. కయ్యిన్లాగా బతుకుంటే ఏం ఉపయోగం ఉంది. అందుకని స్టాంప్ వేసి పోరా అన్నాడు. నేను మించి దౌర్భాగ్యుడు ఎవడు లేడురా లోకంలో ఎవడున్నాడో అని చెప్పి కయ్యూని మీద ముద్రేసి తోలేసాడు దేవుడు. అంతే. దేవుడు అదే ప్రేమ లేకపోతే ఎందుకు నువ్వు ఎంత ప్రసంగాలు చేస్తే ఉపయోగం ఉంది. పక్కండి ప్రేమించలేదు. ఎంత ప్రసంగాలు చేస్తే ఉపయోగం ఉంది. ఎన్ని అన్నాడు చూడండి. గణగణలాడే గంటతో సమానం అంట. అక్కడ పోలిక గణగణలాడే గంటతో సమానం అన్నాడు. గంటతో సమానం అంటాడు. ఈ అంతా గణగణలాడు గంట ఫస్ట్లోనే అంటాడు. అంటే గంటకైనా నీకు తేడా లేదంతే. గంట గణగణలాడితే నువ్వు డబ్బడవ మాట్లాడతావు అంతే. గంట సేపు గంట కొట్టినట్టు ఉపయోగం ఉంది ప్రేమించలేనప్పుడు. ఆ సహోదర ప్రేమ అంత గొప్పది. అది ఆత్మ కలిగించే ఐక్యత. అది ఇంకేమన్నాడు చూడండి. అక్కడ గోమాట కూడా చెబుతాడు. అక్కడ పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడిని అయినను ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడను. ఇంకా చెప్తాడు, బేదల పోషణ కోసం నా ఆస్తి అంతా ఇచ్చినను. ఓహో, అంటే బేదల పోషణ కోసం ఆస్తి అంతా ఇస్తున్నాడంట. ఆస్తి అంతా ఇచ్చినను. ప్రేమ లేకపోతే వ్యర్థుడు నువ్వు. ఆస్తి అంతా ఇచ్చేసి ఒకవేళ రాసేస్తారంతే, చచ్చిపోయేటప్పుడు దేవాలయానికి రాసేస్తారంతే, గుడికి రాసేస్తారు. అంటే దేవుడు వాళ్ళు దేవాలయానికి గుడికి రాసేస్తే భోజనాలు పెట్టేసేస్తే అబ్బా భక్తులు రండి నిన్న పరలోక రాజ్యం మీకోసం సీట్లోనే అండ. ప్రేమ లేదు అసలు. కనుక ఒకడు దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే తన పక్కన ఉన్నవాడిని ప్రేమించడం వాడు నేర్చుకోవాలాడు, అది అలవాటు చేసుకోవాలి. ఇంకా ఉంటాడు చూడండి. బేదల పోషణ కోసం నా ఆస్తి అంతా ఇచ్చి వేసినాను, కాల్చబడుటకు శరీరాన్ని అప్పగించినాను. ఎంత కఠినంగా రాశాడు. కాల్చబడుటకు, కాల్చేయండి రా నన్ను దేవుడి కోసం, కాల్చేయండి రా. కాల్చబడుటకు శరీరాన్ని అప్పగించిన. దీని మీద ఒక దైవజనుడి పుస్తకంలో ఒక చిన్న ఒక విషయం రాశాడు. ఒక ఉదాహరణ. భార్యాభర్తలు ఇద్దరు గొడవపడుతూ ఉంటారు. అంటే ఎప్పుడు చూసినా సరే. ఇద్దరు దేవుని నమ్ముకున్నారు, ఇద్దరు పరలోకం వెళ్ళిపోయారు. పరలోకం వెళ్ళిన తర్వాత ఒక్కొక్కళ్ళ పేరు పెట్టి వాళ్ళకి ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని కనుక్కొని పరలోక రాజ్యానికి పంపించు అన్నాడంట దేవుడు. సరే, వరుసగా ప్రశ్నలు అడుగుతున్నానంట ఆ దేవదూత. తీరా అక్కడికి వెళ్ళి వెనకాల చూసుకుంటే వెనకాల ఉందంట ఆయన భార్య. ఓరి ఇది ఇక్కడ కూడా వచ్చేసింది, పరలోకంలో మళ్ళీ ఇక్కడ ఉంటుందా నాతో పాటు అని ఆలోచిస్తున్నాడంట. సరే, వరుసగా అడుగుతున్నాడంట. తన ముందు ఇద్దరిని అడిగాడంట. యేసుప్రభు శిష్యులు ఎంతమంది? 12. వెరీ గుడ్. పరలోకం వెళ్ళిపో. వరుస చిన్న చిన్న ప్రశ్నలు. యేసుప్రభు తల్లి పేరేంటి? మరియా. వెరీ గుడ్. యేసుప్రభు మనోడిని అడిగాడంట. యేసుప్రభు మొదటి సూచక్రియ ఏం చేశాడు అన్నాడు. ఏం చేశాడు? నీళ్ళం ద్రాక్షరసం. ఇలాంటివన్నీ చెప్పేస్తుంది. కానీ నా భార్యని వెనకాల అవుతుంది సార్, నా భార్యని జెకోస్లోవేకియా స్పెల్లింగ్ అడుగు అన్నాడట. ఇక్కడ ఉన్న వాళ్ళు జేమ్స్ అన్న తప్ప ఎవరు జెకోస్లోవేకియా స్పెల్లింగ్ చెప్పలేరు. అర్థమైందా? అంటే ఏంటి? అది మనం చెప్పలేదంటే చూసారా, అది అడిగితే చెప్పలేదు కనుక నరకంలో తోసేయచ్చు. అది కనుక ఉదాహరణ రాసినప్పుడు నాకు అనిపించింది అనమాట. కాల్చబడడానికి శరీరాన్ని అప్పగించేసినా కూడా ప్రేమ లేకపోతే, ఎందుకంటే పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు ప్రేమ లేకపోయినప్పుడు అందే. తల్లిదండ్రుల ప్రేమే కాదు, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు అన్నాడు. అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ లేనాడు, తల్లిదండ్రుల మీదే కాదు ఎవరి మీదైనా ప్రేమ లేకపోతే. చూడండి, అక్కడ అప్పగించినాను. ప్రేమ లేనివాడైతే ప్రయోజనం ఏమీ లేదు.
నిష్ప్రయోజనం, వ్యర్థం. కనుక ఎంత కఠినంగా చెప్పాడు. అందుచేత ప్రేమ కానిదేంటి అంటే మరణం అన్నాడు. ప్రేమ కానిదేంటి చెప్తున్నాడు ఇప్పుడు యోహాను, మరణం అంటే ఇది స్టేజ్, గుర్తుపెట్టుకోండి. రెండోది ప్రేమ కానిదేంటి. మళ్ళీ రండి యోహాను మొదటి పత్రికలోకి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. మన సహోదరుని ద్వేషిస్తున్నాం, మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ప్రేమ లేనివాడు మరణమందు నిలిచున్నాడు. ద్వేషిస్తున్నాడని అర్థం, ద్వేషం నిలిచి ఉందని. ప్రేమ కానిది ద్వేషం. ప్రేమ కానిది ద్వేషం అంటే అర్థం నీకు ప్రేమ లేదు అని అంటే ఖచ్చితంగా ద్వేషంతో నిండుకొని ఉన్నామని అర్థం. అంతే. వెలుగు లేదు అంటే చీకటి అని అర్థం. దానికి నిర్వచనం వేస్తున్నాడు. నువ్వు మరణస్థితిలో ఉన్నావు, నువ్వు ద్వేషంలో ఉన్నావు అన్నాడు. అంతే కదండి. నిజానికి కయ్యను తన తమ్ముడిని ఎందుకు చంపాను, తన తమ్ముడిని ఎందుకు చంపాను అక్కడ అంటాడు యోహాను మొదటి పత్రిక. ఇక్కడే పైన 12వ వచనం చదవండి. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుడి సంబంధి అయ్యి తన సహోదరుని చంపాను. దుష్టుడి సంబంధం అయ్యాడు కనుక దుష్టుడి సంబంధం అయినవాడు ఎవడైనా ద్వేషిస్తాడు. అంతే. సాతాను కూడా ఏం చేస్తాడు ఎప్పుడు చూసినా. కనుక ద్వేషం ఎలా వచ్చింది? శాటన్ బట్టి వచ్చింది. సాతాను సంబంధి కనుక వచ్చింది. అదేంటండి, ఆదాము కొడుకు కదండి. ఇద్దరు బలిపీఠాలు కట్టారు, ఇద్దరు దేవుడికి అర్పిస్తున్నారు, ఇద్దరు ప్రథమ ఫలాలు ఇచ్చారు, ఇద్దరు మరి ఇద్దరు కూడా ఒకే రకంగా, ఇద్దరు కూడా దేవునికి ఇస్తున్నారు. కానీ ఒకరు దేవుని సంబంధి, మరొకరు సాతాను సంబంధి. అందుకని ద్వేషం ఎంటర్. శాటన్ ఎక్కడ ఎంటర్ అయితే అక్కడ ద్వేషం వచ్చేద్ది. అంతే. చులకన స్వభావం వచ్చేద్దండి. ఎదటోడిని చిన్న చూపు చూసే స్వభావం, విలిచూపు ప్రారంభమవుతుంది. దాని నుండి ద్వేషం పెరుగుతుంది, అసూయ పెరుగుతుంది, కక్ష, తర్వాత ఇంకా తీవ్రత, కార్పణ్యం, ఇవన్నీ కూడా తీవ్రత దాల్చుకోవాలి. మూడవది అట్టివాడు నరహంతకుడు. నరహత్యతో సమానం అన్నమాట. అట్టివాడు నరహంతకుడు. నరహంతకుడు అని అన్నాడండి ఆ పదం. అంటే ఎదుటోడిని చంపేస్తున్నావు, నువ్వు ప్రేమించలేదండి అర్థం, చంపేస్తున్నావు అని అర్థం. నరహంతకుడు అనే పదం సాతానుగాడికే ఉందండి. ఎక్కడుంది? యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో రాసి ఉంటుంది. ఏమని? సాతాను గురించి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశలను మీరు నెరవేర్చకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమేమీయో లేదు. వాడు తన స్వభావం అనుసరిస్తే నడుస్తున్నాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడే అన్నాడు. సరే. కనుక యోహాను 8:44 కనుక వాడు నరహంతకుడే అన్నాడు. మరణం సాతాను సంబంధించింది, ద్వేషం సాతాను సంబంధించింది, నరహత్య సాతాను సంబంధించింది. కనుక అక్కడ చెప్తాడు ప్రేమ వాడికి నిత్య జీవం లేదు అన్నాడు. నిత్య జీవం లేదు ఏమన్నాడు చూడండి అక్కడ, మనకు కనబడుద్దన్నమాట. కనుక ఏ నరహంతకునికి నిత్య జీవం ఉండదు. అంటే ప్రేమ లేకపోతే ఆడు నిత్య జీవం చారడు. ప్రేమ లేనివాడు నిత్య జీవం ఉండదు. ప్రేమ కానిది చెప్పాడండి. అంత బాగా చెప్పుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ రెండోది ప్రేమ అంటే ఏంటో చెప్పాడు. ఒకటి ప్రేమ కానిది చెప్పాడు, రెండోది ప్రేమ అంటే ఏంటో చెప్పాడు. మూడో అధ్యాయం ఇక్కడ 18 నుండి 24 వరకు, 18 నుండి 24 వరకు చూడండి ఒకసారి. 3:18 నుండి 24 వరకు. ప్రేమ అంటే ఒక్క నిమిషం అండి. 13 నుండి 15 కదండి, 16 నుండి 18 వరకు అండి. 3:16 నుండి 18 వరకు. ప్రేమ అనగా 3 భాగాలు ఉన్నాయి ఇందులో.
ఒకటి ప్రేమ కానిదేంటి, రెండు ప్రేమ అనగా, మూడోది ప్రేమ ఏం చేస్తుంది. కనుక ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు మనం చదువుదాం. 16 నుండి 18. చిన్నపిల్ల ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక ప్రేమ ఎట్టిదో మీకు రుజువుతుంది. అంటే ప్రేమ అంటే ఫస్ట్ నిర్వచనం చెబుతున్నాడు. ప్రేమ అంటే ప్రాణమే పెట్టడం. కనుక ప్రాణం పెట్టడానికి వచ్చాడు యేసుప్రభు. మనం అక్కడ చూసాం. అంటే మనం యేసుప్రభు ప్రాణం పెట్టాడు, ఓకే. దేవుని పిల్లలు కూడా ప్రాణం పెట్టడానికి కోసం వెళ్ళిపోయారు అక్కడికి. అట్ ద సేమ్ టైం నిన్న మనం చూసాం ప్రాణం పెట్టడం. పోయిన క్లాసులో మనం చూసాం ప్రాణం పెట్టడం అంటే అక్కడ అకుల ప్రిస్కిల్లా వాళ్ళ గురించి రాస్తూ రోమీయుల పత్రిక 16:2 ఏమన్నాడు, వాళ్ళు ప్రాణం పెట్టడానికైనా తెగించున్నారని. అది సంఘస్థుల గురించి చెప్పబడింది, నేర్చుకున్న వాళ్ళ గురించి. తెస్సలోనిక మొదటి పత్రిక 2 ఏం చూసాం మనం, మేము మీకోసం ప్రాణం పెట్టడానికి రాసామా విషయాలు. యేసయ్య ప్రాణం పెట్టాడు కనుక ఆయన మాదిరి ఇచ్చాడండి. కొన్ని రాయండి, అక్కడ రాయండి. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక రాశారు అనుకున్నాను. చూడండి 2వ అధ్యాయం. తెస్సలోనిక రాసిన 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుని సువార్తను మాత్రమే కాక అది మా ప్రాణాలను కూడా మీకు పెట్టడానికి కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ప్రాణం పెట్టడానికి కూడా అంటే ఎంత ఆశ్చర్యం చూడండి. ప్రాణం పెట్టడానికి కూడా మేము సిద్ధం. ఎవరండి ఈ మాట పలికేది? పౌలు శీల. పౌలు శీల. ఇప్పుడు చూడండి, మనం పౌలు శీల లూకా వాళ్ళంతా ఉన్నారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు. తిమోతి మొదటి తెస్సలోనికే 2:8 ప్రాణం పెట్టడానికి కోసం. నెక్స్ట్ కొంచెం మనం ముందుకెళ్తే ఇప్పుడు రోమాపత్రికలోకి రండి. రోమాపత్రిక పౌలు ద్వారా పరిచర్యలోకి వచ్చిన వాళ్ళు, పౌలు ద్వారా బలపరచబడిన వాళ్ళు, పౌలు ద్వారా ఈ సేవ చేయడానికి కోసం ఉన్నవాళ్ళు. మొదటి 2 వచనాలు చదవండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం ఆఖరి అధ్యాయం. చేస్తున్నాను, సహాయరాలు ఉంది. అది వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి కోసం. ఇది సంఘస్థుల్లో అకుల ప్రిస్కిల్లా. మా 16:4 అండి, 3:4. అది అది ప్రాణాలను ఇవ్వడానికి కోసం తెగించారు. ఇది ఎక్కడి నుండి వచ్చింది ఈ నమూనా? యేసుప్రభు నుండి వచ్చింది. ఇప్పుడు చదవండి 3వ అధ్యాయం. ఇప్పుడు ఇక్కడ మనం చదవాలి 3వ అధ్యాయంలో మనకున్న 3:16. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. కనుక మనం కూడా ప్రాణం పెట్టదగిన వాళ్ళమే. కనుక ఈవెన్ పౌలు కూడా ఫిలెమోను ద్వారా పత్రిక పంపించేటప్పుడు ఏమని పంపించాడు చదువుదాం. ఫిలెమోను పత్రిక మొట్టమొదటి అధ్యాయం 1వ అధ్యాయం కదా, 12వ వచనంలో, నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు పంపాను నేను అన్నాడు. ఒనేసిము గురించి, ఒనేసిము గురించి పౌలు చెబుతున్నాడు. చదివారా? ఫిలెమోన్ 1:12 చూసారా? నా ప్రాణాలు అంటాడు. కనుక అతన్ని ఇక నుండి నువ్వు అలా చూడొద్దు. కనుక దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు కనుక
ఇక్కడ నమూనాలు చూసారా? సంఘం కోసం ప్రాణాలు, సంఘ బిడ్డలు. ఒక దొంగోడు మారితే ఆ ఆత్మ కోసం పౌలు అంటున్నాడు, నా ప్రాణం లాంటాడు ఫిలిమును, అతను నువ్వు చేర్చుకో. కనుక దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడమే ప్రేమ అంటే. రైట్. రెండవది చూడండి, అక్కడ మళ్ళీ యోహాను మొదటి పత్రికలోకి రండి. యోహాను మొదటి పత్రిక ప్రేమ అంటే ఏంటో మనం చూస్తున్నాం. మొదటి పత్రిక 3వ అధ్యాయం చదువుదాం. 16వ వచనం. మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టిన కనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణాన్ని పెట్ట బద్దులమై ఉన్నాము. ఓకే. తర్వాత, ఈ లోకపు జీవనోపాధి గలవాడి ఉండి తన సహోదరునికి లేమి కలుడు చూచి అతని ఏళ్ళ ఎంత మాత్రమో కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. అంటే నువ్వు జీవనోపాధి ఉంది, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నావు, నువ్వు పక్కోడికి ఒక ముద్ద పెట్టావు, నువ్వు నీళ్ళని చక్కగా పోషించుకుంటున్నావు, మీరు అందరూ క్షేమంగా ఉన్నారు, పక్కోడి క్షేమం నీకు కనపడదా? పక్కోడిని ఆదరించవా నువ్వు? అందులో దేవుడు, అలాంటి వాళ్ళలో దేవుడి ప్రేమ ఎలా నిలుస్తుంది అంటే, ప్రేమ అంటే ఏంటి కింద చెప్పాడు. దానికి 2 ప్రత్యేకమైన నిర్వచనాలు ఇచ్చారు. 18. చిన్నపిల్లలారా, మాటతో నాలుకతో కాదు, క్రియతో సత్యముతో. అంటే ప్రేమ అంటే క్రియతో, 2 సత్యం. ఏది కాదు? మాటతో నాలుకతో కాదు. ఏమండి, చాలా సహకరిస్తామండి. ఏం సహకరించారండి మీరేం సహకరించారు? ఎలా సహకరించారు మీరు? దేవుని పరిచర్యకి ఎలా సహకరించారు మీరు? మనం చెప్పాలండి. దేవుడు ఇప్పుడు అడిగితే నేను ఎలా సహకరించాను, నువ్వు వెళ్ళి కూర్చోవడం కాదు, నువ్వు వెళ్ళి కూర్చొని మేలిపోవడం కాదు, ఎలా సహకరించాను, ఇలా సహకరించానని చెప్పాలి. మాటలు కాదు, పనులు చేయాలి. మాటతో నాలుకతో కాదు, క్రియతో సత్యంతో. చేత దేవుని యొక్క పరిచర్యకి, దేవుని యొక్క సేవకి, దేవుని యొక్క మందిరానికి, దేవుని పిల్లలకి, సార్వత్రిక సంఘానికి, ప్రభువా నేను ఎలా నీ పనికి నేను ఎలా సహకారంగా ఉన్నా, నీ పనిలో నేను ఎలా పాలిభాగస్తున్నాయ్యా, నేను ఇలా ఉన్నా అని మనం చెప్పుకోగలిగిన క్రియలు ఉండాలి. దీన్ని యాకోబు చాలా స్ట్రెస్ చేశారు, గట్టిగా స్ట్రెస్ చేశారు. అంటే ప్రేమ అనేది మాటలతో కాదు అని చెప్పడానికి యాకోబు ఏం చెప్పాడు చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, క్రియలు లేనప్పుడు తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏం ప్రయోజనం? విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైన దిగంబర్లే ఈనాటికి భోజనం లేకున్నప్పుడు మీరు ఎవడైనా శరీరానికి కావాల్సినట్లు ఇవ్వకుండా, అమ్మా సమాధానంగా వెళ్ళండి, సరిగోచుకోండి, అలా వెళ్ళి తృప్తి పొందండి అని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? వాళ్ళే దిగంబర్లే వాడు ఏడుతున్నారా? ఏదో ఒక గుడ్డ మొక్క వాళ్ళకి కప్పేదానికి నువ్వు చేతి సమాధానముగా ఉండండమ్మా, సమాధానము మీకు కలుగును గాక, ఆమేన్ అని భాష రాని ఇంగ్లీష్ వాళ్ళలాగా మనం వాళ్ళకి సమాధానం ఉందని చెప్పేస్తే సరిపోయిందా? ఇజిట్లో అందుకని 10 ఆజ్ఞలు ప్రధానంగా చెప్పినాయి. ఏంటి అసలు మనకే 10 ఆజ్ఞలు ఏం చెప్పినాయి అండి? 4 ఆజ్ఞలు దేవునికి నీకు మధ్య సంబంధం, దేవునికి నీకు మధ్య. రెండవది నీకు పొరుగోడికి మధ్య, మిగిలిన 6. అందుకని అన్నాడు, దేవుణ్ణి ప్రేమించినట్టే నీ పొరుగోడిని ప్రేమించు. అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం తెలిస్తే కరెక్ట్గా పొరుగోడిని ప్రేమిస్తావు. ఎందుకంటే దేవుని ద్వారానే ఈ ప్రేమ లోకానికి వెళ్ళాలి, దేవుని ద్వారా వెళ్ళాలి. ఆ ప్రేమ, దేవుని ప్రేమ అలా డైవర్ట్ అవ్వాలి. అది వెలుగు ద్వారా. అందుకని 3 ఉంటాయి కదా, ఇందాక 3 పదాలు ఉంటాయి: వెలుగు, నీతి, ప్రేమ. అదేంటనుకున్నారు? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన నిన్ను మార్చి నీతిమంతునిగా చేశాడు. ఈ నీతి లోకంలోకి ప్రేమ ద్వారా చూపబడుతుంది. నీ నీతి ఎలా చూపింపబడితే, అబ్రహాము దేవుని ప్రేమించాను, నమ్మాను, అది అతనికే నీతిగా ఎంచబడింది. అంతే. నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావు అనేది నీ నీతి రూపంలో బయటికి తెలుస్తుంది. వీళ్ళు దేవుని ప్రేమించారు అని.
చేత ప్రేమ అంటే ఏంటి? ప్రాణం పెట్టడం. ప్రేమ అంటే ఇంకా చెప్తాడు చూడండి, ఇంకా కొంచెం కఠినంగా చెప్పాడు అక్కడ. చదువు ఇంకా, మీలో ఎవడైనా అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపడుతున్నానని చెప్పును. దేవుడు ఒక్కడే నమ్ముతున్నావు, నమ్ముట మంచిదే, దెయ్యాలు కూడా నమ్మి ఉడుగుతున్నాయి. నీ క్రియలు లేని విశ్వాసమో మృతం, వ్యర్థుడా అన్నాడు. యూజ్లెస్ ఫెలో. ఎందుకంటే విశ్వాసం ఉందని చెప్పుకుంటున్నావు నువ్వు, అంతే, క్రియలు లేదు. అబ్రహాము విశ్వాసానికి తగిన క్రియలు చేశాడు, అతను అందుచేత అనేకులకి తండ్రి అయ్యాడని నాకు కింద క్లారిఫికేషన్ ఇస్తాడు. కనుక మనం క్రియలు కలిగి ఉండాలి. ప్రేమ అంటే క్రియలే. యేసయ్య మనల్ని ప్రేమించాను. మనం పరిమళ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. నడుచుకోండి. అది అంటే తన తానే, అక్కడ పదం తనకు తానే, ఎవడో చెప్తే చేయటం కాదు, తనకు తానే అర్పణగానో బలిగానో అప్పగించేసుకున్నాడంట. మనము పరిమళ వాసనగా ఉండాలనే ఉద్దేశంతో తన్ను తాను పరిశుద్ధాత్ముడు ప్రేరణ నిరంతరం నడిపింపబడుతున్నప్పుడు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం అని ఉంటుంది. ఆత్మ ద్వారా తన్ను తాను అప్పగించేసుకున్నాడంట, తన్ను తాను అప్పగించేసుకున్నాడు. ఇట్స్ లవ్. అది క్రియ అంటే తన తాను ఒక పని చేయడానికి కోసం మనల్ని మనం అప్పగించేసుకోవాలి. ఎవడో తోస్తే కాదు, మన కమిట్మెంట్ అది. దేవుడికి ఆ కమిట్మెంట్ నాకుంది కనుక చెయ్యాలంతే. ఇలా ఒళ్ళు పులిసినా శరీరం అలిసినా చేయాలంతే. ఇష్టపడి చేసిన వాళ్ళ జీతం పుచ్చుకుందాం. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకుడు గనుక చేయాల్సింది. నాకు ఇష్టం లేదు ఈరోజు అంటే కుదరదు. గృహ నిర్వాహకుడును, గృహాన్ని నిర్వహించడానికి కోసం నువ్వు ఎందుకు కమిట్ అయ్యావు? నువ్వు కమిట్ అయ్యావు కదా, అందుచేత చేయాలి, నువ్వు సిద్ధపడాలి, నువ్వు చెప్పాలి, నువ్వు వెళ్ళాలి. నువ్వు నేను నిద్రవుతుందంటే పడుకుంటా అంటే కుదరదు. అక్కడ గృహ నిర్వాహకుడు, క్రియలు ఉండద్దా? కనుక మన జీవితాల్లో ప్రభు క్రియలు కోరుతున్నాడు అనమాట. అందుకని ఇంకా ఇక్కడ రాస్తాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. తర్వాత మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు, చదవండి అక్కడ, బలిపీఠం మీద అర్పించినప్పుడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందాను. క్రియల వలన నీతిమంతుడు. అందుకే యాకోబు అంటాడు, నిజమైన భక్తి అంటే ఏంటి అని చెప్తూ యాకోబు కూడా ఏం చెప్పాడు? దిక్కులేని వారికి నిష్కళంకమైన దైవభక్తి ఏదనగా, అసలు యాకోబు 1:27, యాకోబు 1:27. అది అసలు అలాగా నువ్వు ప్రేమ చూపించడమే కదా, క్రియలు అప్పగించడమే కదా. ఇప్పుడు మనల్ని అత్యున్నతంగా తీసుకెళ్ళటానికి ఆయన పరలోకం నుండి ఫిలిప్పీ పత్రికలు రాస్తాడు. ఆయన మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తన్ను తాను అప్పగించేసుకున్నాడంట. ఇందులో ప్రేమ ఉన్నది. క్రియలు ఉండాలండి ఖచ్చితంగా. క్రియలు అవన్నీ నోట్ చేసుకోండి. యాకోబు 1:27, తర్వాత యాకోబు పత్రిక 2:13 నుండి, ఓకే, అవన్నీ ఎఫెసీ 5:2, తర్వాత హెబ్రీ 9:14. సో ఇవన్నీ దేవుని యొక్క క్రియల మూలం. నెక్స్ట్ సత్యం. ప్రేమలో సత్యం ఉంటుంది అన్నమాట. ప్రేమలో సత్యం ఉంటుందని దేవుడు ఎలా నిరూపించాడు తెలుసా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఇప్పుడు అర్థమైంది. పేతురు సిగ్గుపడిపోతున్నాడు. ఎందుకు తెలుసా? అంత క్రితమే 3 సార్లు అబద్ధం ఆడాడు. మళ్ళీ 2వసారి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3వసారి అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు వ్యసన పడిపోతున్నాడు. ఇక ఇన్నిసార్లు అడుగుతుంటే అర్థమవుతుంది.
ప్రేమలో సత్యం ఉంది. అది యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుండి 19 వరకు. నిజంగా ఆ ప్రేమే ఉంటే ఇదిగో నువ్వు ఎలా మరణిస్తావు కూడా చెప్తున్నాను నేను. నువ్వు నన్ను ప్రేమించిన వాడిగా బాగా నువ్వు ఎవనోడు కొన్నప్పుడు మంచి పనులు చేస్తావు. ఒక టైం వస్తుంది, అప్పుడు నీకు ఇష్టం కాని చోటు తీసుకెళ్తారు, నీ చేతులు ఇలా చాపుతావు, నిన్ను సిలివేస్తానని దేవుడు డైరెక్ట్ చెప్పేశాడు. అక్కడ 19 వచ్చిన ఉంటుంది, అతడు ఎట్టి మరణము వలన ప్రభువును మహిమపరచును. ఆ మాట తెలియజేయడానికి కోసం యేసు ప్రభు ఆ మాట అనేనని. కనుక ప్రేమలో సత్యం ఉంటుంది, ట్రూత్. ఇక్కడే కాదు, లూకా సువార్త 7వ అధ్యాయం పరిసయ్యుడైన సీమోను నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఈజ్ ఇట్ ట్రూత్? నన్ను భోజనాన్ని పిలిచావు, ప్రేమ ఉండి కాదు. అంటే మనం చేసే కార్యాలలో ట్రూత్ ఉండదన్నమాట. సత్యము లేని కార్యాలు చేయొచ్చా? చేయగలమా? చేయొచ్చు, అలా చేస్తున్నాం కూడా. అందులో సత్యం ఉండదు, కానీ కార్యం కనపడుతుంది. నిజమే, యేసుప్రభుని తీసుకొచ్చాడు, అసలు తీసుకొచ్చేటప్పుడే కాళ్ళకి నీళ్ళు ఇవ్వాల. అదేం సంస్కారం అండి? మళ్ళీ పరిసయ్యుడు అంటే ఏంటి అనుకున్నారు? ధర్మశాస్త్రాలని వాళ్ళని బోధించేవాళ్ళు పరిసయ్యుడు. మళ్ళీ యూదుల్లో ఒక తెగ పరిసయ్యులు అంటే. అలాంటి పరిసయ్యుడు అయ్యండి, కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదా? గుమ్మం దగ్గర ముద్దు పెట్టుకోలేదా? లోపలికి వచ్చినంత అభిషేక తైలం పోయలేదా? ఇంకేమన్నాడు దగ్గర? వాట్ ఈజ్ యువర్ ట్రూత్? అందుకన్నాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? రుజువు చేయి, చెప్పు అన్నాడు. ఎక్కడుంది ప్రేమ? ఏం వచ్చిన దగ్గర నుండి నా పాదాలు ముద్దు పెట్టుకుంటుంది, ఇది ప్రేమ. వచ్చిన దగ్గర నుండి తనకున్న గౌరవాన్ని, తల వెంట్రుకలు, అత్తరుబుడ్డు పగలబెట్టి పాదాలు, నాకు పాదాలకు నీళ్ళే ఇవ్వాల, ఆమె కన్నీళ్ళు ఇచ్చింది. నువ్వు ముద్దు పెట్టుకోవాలా, ఆమె ముద్దు పెట్టుకుంటా ఉంది. నువ్వు అభిషేక తైలం పోయిలా, ఆమె అత్తరు పద్దలు కొట్టింది, నా పాదాలకు పోసింది. కనుక పరిసయ్యుడైన సీమోను. రెఫరెన్స్ అక్కడ పైనుండి నోట్ చేసుకోండి. లూకా సువార్త 7వ అధ్యాయం పైనుండి 36 నుండి 50 వరకు. 36 నుండి. సో ప్రేమ కానిదేంటో చెప్పాడు యోహాను, ప్రేమ అంటే ఏంటో చెప్పాడు యోహాను. ఎంత అద్భుతంగా యోహాను ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. తర్వాత మనము మూడవది, ప్రేమ ఏం చేస్తుంది? 19 నుండి 23 వరకు. 19 నుండి 23 వరకు. అంటే 24 చివరి వచ్చినవా? చదవండి ఇప్పుడు. మొట్టమొదటి అసలు అక్కడే చెప్తాడు, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఎస్, ప్రేమ నిజంగా మీరు ప్రేమ చూపిస్తుంటే సత్య సంబంధులుగా రుజువు చేస్తుంది. సత్యం ఎవరండి? యేసుప్రభు. మీరు సత్యానికి సంబంధించిన వాళ్ళు అంటే క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు, క్రిస్టియన్స్ అన్నారు. వీఆర్ బిలాంగింగ్ టు క్రైస్ట్, క్రీస్తుకు చెందిన వాళ్ళం మనం. కనుక క్రీస్తు సంబంధులు అని తెలుస్తుంది, సత్య సంబంధులు అని తెలుస్తుంది. చదవండి ఇంకా. ఇప్పుడు దేవుడు మన హృదయాల కంటే అధికుడై సమస్తం ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ విషయంలో మన యందు దోషారోపణ చేస్తుందో ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయం యందు సమ్మతి, ఒకవేళ లేకపోతే మనం సమ్మతిపరుచుకుందాం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనం ధైర్యం కలిగిన వాళ్ళు ఉంటాం. నిజంగా మీరు ప్రేమించారనుకోండి, ధైర్యంగా చెబుతారు, ప్రభువా నేను చేస్తున్నా, నేను ఇలా ఉంటున్నా. మనుషులు చెప్పనవసరం లేదండి, మీ క్రియలే చెప్తాయి, మీ క్రియలు చెప్తాయి. దేవుని ఎదుట మనం చాలా ధైర్యంగా ఉంటాం. ఎస్, ఈరోజు పూర్తి చేశాను నాయన, వీళ్ళు చెప్పుకుంటాను నేను ప్రభువుకి. మనందరం రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్కడి అకౌంటబిలిటీ, బాధ్యత
అన్ని విషయాలు మనకు అప్పగింపబడిన అన్ని విషయములలో అంటాడు తిమోతితో, తిమోతి నీకు అప్పగింపబడిన అన్ని విషయాలు, అప్పగింపబడిన అన్ని విషయాలలో మనం లెక్క అప్పగింపు కనుక అంటాడు అనమాట చాలా ధైర్యంగా, ఎస్ లార్డ్, నేను అలా ధైర్యంగా చెప్పగలను అవుతాం ప్రేమ కనుక చేస్తే. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు, తర్వాత మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం కనుక మనం ఏది అడిగినా అది ఆయన ఇస్తాడు. ప్రేమ ద్వారా సమస్తం పొందుతాం. సమస్తం పొందేలాగా చేస్తుంది ప్రేమ. ఎందుకని? ఆయన ప్రేమను మనం రుజువు చేస్తున్నాం లోకంలో, ఆయన ప్రేమని వెల్లడి చేస్తున్నాం మనం కూడా క్రీస్తులా. అగాపే ప్రేమను మనం కూడా ఇస్తున్నాం. పౌలు, శీల, తిమోతి, లూకాలు దెబ్బలు తిని కూడా ప్రేమగానే వాళ్ళు ప్రభువుని ఎంత ప్రేమించారు కనుక వాళ్ళు ప్రాణం ఇచ్చేశారు. సంఘం కూడా ప్రాణం ఇచ్చేసింది. ప్రాణం ఇచ్చేంత ప్రేమ. ప్రేమ గురించి ఇరగపాటలు పాడేస్తాం మనం. ప్రేమ చూపేటందు మన పర్సంటేజ్ ఎంత, నిజంగా మనం ఎంత ప్రేమ చూపెడతాం. కనుక ప్రేమ ద్వారా సమస్తం పొందుతాం. మనం ఏం అడిగితే అది ఇస్తాడు, నీ అవసరాలన్నీ తీరుస్తాడు. నిజంగా ఆయన్ని ప్రేమిస్తున్నాం కనుక, ఆయన ప్రేమను వెల్లడి చేస్తున్నాం కనుక మనం కూడా ఎందుకు ఎవడైనా. తర్వాత ఇంకేమన్నాడు, అడిగినాను చివర 2 ఉంటాయి. ఆయన ఆజ్ఞేదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామం నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞించే ప్రకారం ఒకరినొకడు ప్రేమింపవాలన్నదే. ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడు ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఆయన వాని యందు నిలిచి ఉన్నాడు. ఇది కొయినోనియా. ప్రేమలో ఉండేవాడు క్రీస్తుతో నిరంతరం ఉంటాడు, సహవాసం చేస్తున్నవాడుగా ఉంటాడు. ప్రేమే రుజువు అంతే. ఆయనలో మనం, మనలో ఆయన, ఆయనలో మనం, మనలో ఆయన, ఆయనలో మనం ఉంటాం, మనలో ఆయన ఉంటాడు. ఇట్ ఈస్ కాల్డ్ కొయినోనియా, ఇంటరాక్షన్, డిస్కోర్స్. ఆయనతో మనకున్న అత్యున్నతమైన సంబంధం. చివరి మాట, అయితే ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా మనం తెలుసుకుంటాం. ఇది ఆత్మ వివేచన. ప్రేమించేవాడు ఆత్మ ద్వారా వివేచన పొందుతాడు. ఎందుకని? ప్రభు నీతో ఉన్నాళ్లే, ధైర్యంగుండు. ప్రభు నిన్ను నడిపిస్తాళ్లే, ధైర్యంగుండు. ప్రేమ చూపేటప్పుడు హోలీ స్పిరిట్ లీడింగ్ కనబడుతుంట. ఆ లీడ్ ద్వారా మనం తెలుసుకుంటామంట. ఎంత బాగా చెప్పాడు. కనుక ప్రేమ కానిదేంటి, ప్రేమ అంటే ఏంటి, ప్రేమ ఏం చేస్తుందో చాలా స్పష్టంగా చెప్పాడు. రైట్, 4 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. ఈ విషయాలు కొంచెం నోట్ చేసుకోండి. ప్రేమను గురించి యోహాను 4వ అధ్యాయంలో చెప్పిన విషయాన్ని మీకు ఇక్కడ గుర్తు చేస్తాను. 4 ప్రముఖమైన విషయాలు ప్రేమ గురించి చెప్పాడు. వచ్చే వారం మరిన్ని విషయాలు చూద్దాం. 4. నెంబర్ 1, మొట్టమొదటిది సోర్స్ ఆఫ్ లవ్. ఇది నోట్ చేశారు కదా. ఇలా స్ట్రక్చరల్గా ఉండాలండి. మన సంఘానికి చెప్పేటప్పుడు కూడా ఇలా స్ట్రక్చరల్గా చెప్తుంటే వాళ్ళు డివోషనల్ అలా చదువుతారనమాట. అలా ధ్యానం బాగుంటుంది అనమాట. ఇక్కడ మనం పావుగంటలో చెప్పుకున్నాం, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఒక గంటల ధ్యానించవచ్చు, అది గంటల ధ్యానించవచ్చు. అలా ధ్యానిస్తున్నప్పుడు హోలీ స్పిరిట్ ఇంకా చాలా మంచి థాట్స్ని, నేను ఒక్కొక్క ఉదాహరణ ఇచ్చాను నేను, మీరు చాలా ఉదాహరణలు మీకు రివీల్ అవుతుంటాయి, మీ జ్ఞాపకానికి తెస్తాడనమాట పరిశుద్ధాత్మ. అలా మీరు ధ్యానించాలి. ఓకే, యోహాను యొక్క మనస్సులో ప్రేమ ఎలాంటిదో వివరించడానికి మొట్టమొదటిది సోర్స్ ఆఫ్ లవ్. ప్రేమ మూలం ఏంటి చెప్పండి? 4వ అధ్యాయం. ప్రేమ 4వ అధ్యాయంలోనే, ఇప్పుడు నేను చెప్పేది 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో 4 వచనాలని నేను మీకు చూపిస్తాను. ఆ 4 వచనాలలో 4 ప్రముఖమైన విషయాల్ని చెప్పాలనుకుంటున్నాడు. 3వ అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు 4వ అధ్యాయంలో సోర్స్ ఆఫ్ లవ్ అంటే ఏంటి? తెలుగులో అర్థం ఏంటి? ప్రేమకు మూలం ఏంటి? మీరు చెప్తారు సమాధానం ఏంటి? ప్రేమకు మూలం దేవుడే. 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనం ఒకరికొకడు ప్రేమించము. ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది.
ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. అర్థమైందా? కనుక ప్రేమించేవాడు దేవుని మూలముగా పుట్టినవాడు అన్నాడు. సోర్స్ ఆఫ్ లవ్ ఇస్ గాడ్. 4:7. సో ప్రేమకు మూలం దేవుడే. ప్రేమ దేవుళ్ళ నుండి పుట్టింది. ప్రేమ ఈజ్ ఈక్వల్ టు దేవుడే. అంచేత దేవుని మూలముగా పుట్టింది ప్రేమ. దేవుడే కనుక ఏదన్నా నమూనా చూసుకోవాలంటే దేవుడిని చూసుకోవాలి. కనుక తండ్రి అయిన దేవుళ్ళలో కనబడుతుంది, కుమారుడైన యేసుక్రీస్తులో కనబడుతుంది, పరిశుద్ధాత్మ దేవునిలో కూడా కనబడుతుంది. ఆయన ఎంత మనల్ని ప్రేమించాడు. సో సోర్స్ ఆఫ్ లవ్ ఇస్ గాడ్. రెండవది 11వ వచనం చూడండి. స్టాండ్ ఆఫ్ లవ్. రెండవది స్టాండ్ ఆఫ్ లవ్. దేని మీద స్టాండ్ అవ్వాలి మనం? చదవండి. ఇక్కడ చూడండి, దేని స్టాండ్ తీసుకోవాలి మనం అంటే, దేవుడు ఎలా ప్రేమించాడో మనము అలా ప్రేమింపబద్దులు, అది స్టాండ్. సో 4:11 దేవుడు ప్రేమించినట్లు. దేవుడు దేవుడు అని వాడాడు. చివరిలో ఏం చెప్పాడు అసలు? యేసుక్రీస్తే నిజమైన దేవుడు నిరూపించాడు. అక్కడ యోహాను 1వ పత్రిక 5:20లో చివరి వచనంలో ఇక్కడ దేవుడు 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 అని మాట్లాడతాడు. చివరిలో ఏమన్నాడండి? మనము సత్యవంతుడైన దేవుని యందు ఉన్నాము. తర్వాత అది ఆయనే నిజమైన యేసుక్రీస్తుని గురించే చెబుతాడు అనమాట ఈ విషయాలన్నీ. రైట్. తండ్రి అయిన దేవుని గురించి చెబుతూ, కుమారుడైన యేసుక్రీస్తులో ఆయనలో ఉన్న దైవత్వాన్ని గురించి చెబుతూ, కనుక సోర్స్ ఆఫ్ లవ్, స్టాండ్ ఆఫ్ లవ్. కనుక ఏ స్టాండ్ తీసుకుంటాను, ఎవరిని క్రైటీరియా తీసుకుంటాం? అలా ప్రేమించేవాడండి శిఖామణి గారు, అలా ప్రేమించేవాడండి, అలా అలా చెప్తుంటారు. మానవుని ప్రేమలో లోపాలు ఉంటాయి, ఏదో ఒక చోట మనకు లోపాలు కనబడతాయి, కానీ దేవుని ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ. కనుక స్టాండ్ మనుషులను కాదు తీసుకోవాల్సింది, దేవుడిని తీసుకోవాలి. కనుక దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో ఆ ప్రేమింపబద్ధులమైన. మూడవది సెక్యూరిటీ ఆఫ్ లవ్. చదువుదాం ఇక్కడ 17వ వచనం. 17వ వచనం చూడండి. తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీనివలన ప్రేమలో మనము పరిపూర్ణం చేయబడి ఉన్నాం. తీర్పు దినాన నిజంగా ప్రేమించితే మనకు ధైర్యం కలుగుద్దంట. దట్ ఈజ్ సెక్యూరిటీ. ప్రేమించిన వాడు ధైర్యంగా తీర్పులో నిలబడతాడు. తీర్పు అంటే మనకు తీర్పు ఉండదులేండి, దేవుని బిడ్డలకు తీర్పు ఉండదు. కానీ ఏముంటుంది? భీమా సీట్ ఎదుట నిలబడాలి ఉంటుంది. న్యాయ సింహాసనము ఎదుట నిలబడాలి. తీర్పు అంటే నమ్మని వాళ్ళకి తీర్పు అనే పదం, జడ్జిమెంట్ అనేది నమ్మని వాళ్ళకి. యోహాను 5:24 ప్రకారం ఇలా ఉంటుంది. ఏమని? యోహాను 5:24 ఏమనుంది అక్కడ? వాడు తీర్పులోనికి రాక నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోకి దాటాడు. కనుక తీర్పులోనికి రాడాడు అన్నాడు. మరి మనం ఏంటంటే న్యాయసింహాసనం ఎదుట మనం చేసిన పనులకు జీతం ఇస్తాడు అన్నాడు. జీతం పొందుతాం. ఎలా పనిచేశారు? బడాయికి పనిచేసాం అనుకోండి, ఆ పేజీలన్నీ చించేస్తాడు. గొప్పలు చెప్పుకున్న ఆ పేజీలన్నీ చించేస్తాడు. ఆయన కరెక్ట్గా ఉన్న పేజీలు చూస్తాడు. దాని ప్రకారం ఆ విందులో మనకే కిరీటాలు పెట్టి అందరినీ రాజ్యం చేయడానికి కిందకి తీసుకొస్తాడు. 1000 ఏండ్ల పరిపాలనలో ఈ కిరీటాలు పెట్టబడిన వాళ్ళు రాజ్యం చేస్తారు, మిగిలిన వాళ్ళు మామూలుగా ఉంటారు అంతే పౌరులుగా. చాలా బాధ కలుగుతుంది అప్పుడు. ఎందుకని? బడాయికి పోయి అన్ని కిరీటాలు కూడా లేకుండా ఇన్ని సంవత్సరాలు సేవ చేశారా అని చెప్పుకుంటూ కిరీటాలు కూడా లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారని రాశాడు ఒక భక్తుడు ఇంగ్లీష్ బుక్లో. నాకు అప్పుడు అనిపించింది అనమాట. అంటే పెర్ఫెక్షన్, ప్రభువుకి ఇష్టమైన ప్రీతికరమైన సేవ. కనుక స్టాండ్, సెక్యూరిటీ ఆఫ్ లవ్. నీ యొక్క ప్రేమ న్యాయపీఠం ఎదుట నిలిచే ధైర్యం ఇస్తుంది.
న్యాయపీఠము వద్ద ధైర్యం ఇస్తుంది. 4:17 ద లాస్ట్ వన్. చివరి చూడండి 21వ వచనం. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలననే ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయాడంట. దట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ లవ్. స్కోప్ ఆఫ్ లవ్. ప్రేమించండి అంతే. దిస్ కమాండ్, ఆజ్ఞ. ప్రేమించడం ఆజ్ఞ. 4:20. తెలుగులో చెప్తారా? ఇట్లా తెలుగులో రాద్దాం అన్న. చెప్పండి అన్న. జేమ్స్ అన్న. సోర్స్ ఆఫ్ లవ్. ప్రేమ వనరా, ప్రేమ మూలమా? ప్రేమ మూలం. 2 స్టాండ్ ఆఫ్ లవ్. ప్రేమ ప్రమాణం. స్టాండ్ ఈజ్ ప్రమాణం. ఎస్, అది రాసుకుంటే మనం చెప్పడానికి, అంటే ప్రజలకి చెప్పడానికి, ఏదైనా ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడు మనం అలా చెప్పుకోవచ్చు. కానీ మనం సంఘాల్లో చెప్పేటప్పుడు ప్రేమకు మూలం, ప్రేమ ప్రమాణం, సెక్యూరిటీ, ప్రేమ భద్రత, స్కోప్ ఆఫ్ లవ్. స్కోప్ అంటే పరిధి, ప్రేమ పరిధి. ప్రేమకు పరిధి. ఓకే, ప్రేమకు పరిధి ఏంటండి? చెప్పండి. ప్రేమకు పరిధి అంటే దేవుని ప్రేమించేవాడు సోదరుని ప్రేమిస్తాడు, అంతే. ఇట్స్ కమాండ్. ఏమండి? రైట్, ఓకేనా? రైట్, ఇది 4వ అధ్యాయం. సో మనము ఇంకా మరిన్ని విషయాలు వచ్చే వారం తెలుసుకుందాం. సో గుర్తుపెట్టుకోండి, సోర్స్ ఆఫ్ లవ్, స్టాండ్ ఆఫ్ లవ్, సెక్యూరిటీ ఆఫ్ లవ్ అండ్ స్కోప్ ఆఫ్ లవ్. ఎంత బాగా రాశాడండి యోహాన్ తన మొదటి పత్రిక, ఎంత బాగా రాశాడు. ప్రేమ కానిదేంటి? ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ ఏమిస్తుంది? అంటే ఒక్క ప్రేమ తీసుకుంటే మీరు సుమారుగా 2 నెలలు చక్క యోహాను మొదటి పత్రికను తీసుకొని 3వ అధ్యాయంలో నుండి చెప్పచ్చు. ఇంకా అనేకమైన వచనాలని మనం కలిపి జోడించి చెప్పచ్చు. కనుక అలాంటి ప్రేమ కుటుంబ ప్రేమను నియంత్రిస్తుంది. అలాంటి ప్రేమ స్నేహ ప్రేమను నియంత్రిస్తుంది. అలాంటి ప్రేమ లైంగిక ప్రేమను నియంత్రిస్తుంది. అలాంటి నియంత్రణ కలిగిన క్రీస్తు ప్రేమలో, అగాపే ప్రేమలో ఎదగడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాము. తమ్ముడు మంగారావు చిన్న ప్రార్థన చేయమ్మా. తండ్రి, మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రాలు. దేవా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. తండ్రి, ఈరోజు మీరు మాకు నేర్పించిన విషయాలను బట్టి మీకు వందనాలు నాయనా. ప్రేమను కూర్చున్న విషయాలు ప్రభా మరి మాకు తెలియజేశారు, మాకు నేర్పించారు, మీకు వందనాలు నాయనా. ప్రభా, మీ భక్తుడు తన యొక్క పత్రికలో 3వ అధ్యాయం 4వ అధ్యాయం నుంచి ప్రభా ఎన్నో విషయాలు ప్రభా మరి మాకు నేర్పించారు, మీకు వందనాలు నాయనా. నాయన మరి మేము నేర్చుకున్న వాటిని ప్రభా మరి ఆచరణలో పెడుతూ ప్రభా మరి అనేకులకు ప్రభా ఈ యొక్క ప్రేమను పంచుతూ ప్రభా నీ యొక్క ప్రేమ సువార్తను పంచేవారుగా దేవా మరి నాయన నీ కొరకు వాడబడేవారుగా మమ్మల్ని ప్రభా మరి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ దాసును వాడుకునే విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ దేవా యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రభా మరి నేను మరింతగా మీరు బలపరిచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసం చేరిన మనకు, తర్వాత చూడబోయే బిడ్డలందరికీ, లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తున్న దేవుణ్ణి ప్రేమించి ప్రజలను కూడా ప్రేమించి ఆయన బిడ్డలందరికీ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.